వైఎస్ షర్మిల మౌనముద్ర పాటిస్తున్నారు. ఆమె పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఉన్నట్టుండి ఆమె మౌనం దాల్చడం మాత్రం తెర వెనుక ఏదో జరుగుతోంది అన్న అనుమానం ఉంది. పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె మార్చుతారన్న ప్రచారం ఓవైపు, ఇస్తామన్న రాజ్యసభ పదవి ఇవ్వకపోవడం ఇంకోవైపు, సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోవడం ప్రాధాన్యత తగ్గుతుందని మరోవైపు, ఇలా షర్మిల సైలెన్స్ వెనుక అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి. తరచూ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె ఉన్నట్టుండి సైలెంట్ కావడం చూస్తుంటే పెద్ద ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం నడుస్తోంది. రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు మంచి గుర్తింపు ఉంది. ఆమె జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకొచ్చినప్పుడు బలమైన మద్దతుదారుగా నిలిచారు. జగన్ కష్టకాలంలో వైసీపీకి అండగా నిలిచారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో షర్మిలకు గుర్తింపు లేదు. ఆపై సోదరుడు జగన్ రెడ్డితో వ్యక్తిగత కుటుంబపరమైన విభేదాలు, అందుకే తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకున్నారు. వీలు కాకపోయేసరికి విభేదించిన కాంగ్రెస్ చెంతకే చేరి ఏపీలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు. పార్టీ అభివృద్ధి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయాన్నే శాసించగలిగారు షర్మిల. అయితే ఎప్పటికప్పుడు జాతీయ రాజకీయాలు అనేవి మారుతూ ఉంటాయి. అలా రాజకీయాలు మారిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ జగన్ విషయంలో మారినట్టు ప్రచారం నడుస్తోంది. మరోవైపు కర్ణాటక నుంచి రాజ్యసభ పదవి ఇస్తామన్న షర్మిలకు హామీ ఉంది. ఆ హామీ అమలు చేయలేదు సరికదా, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వేరే నేతకు అప్పగించాలన్న ఆలోచన వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్టు కూడా టాక్ నడుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో షర్మిల ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేజారిపోతుండగా రాజకీయంగా తనకు ఎటువంటి ఉన్నతి లేకుండా పోయింది అనే ఆవేదన ఆమెలో కనిపిస్తోంది. అందుకే సైలెన్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెర వెనుక ఏం జరుగుతుందో వారికే తెలియాలి.